విద్యాపీఠం 2014 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కూడా ఒక మహత్తరమైనటువంటి వ్రతాన్ని మహిళలలో ఆధ్యాత్మిక చైతన్యం కోసం నిర్వహించడం జరుగుతుంది. మన సమాజానికి మూలాలు మహిళలు. మహిళలలో ఆధ్యాత్మిక సంస్కారం కలిగితే ఆ కుటుంబం అంతా కూడా శ్రేయోపదంగా ఉంటుందని మనకు ధర్మశాస్త్రం తెలిపి ఉన్నది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతి దేవత అని చెప్తూ ఉంటారు. అంటే మహిళలు ఎక్కడైతే గౌరవింపబడతారో, ఎక్కడైతే సంస్కరింపబడతారో ఆ సమాజము పటిష్టవంతంగా తయారవుతుంది. అందువల్ల మహిళలలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించేందుకు శాస్త్రం బోధించింది వాళ్ళు వ్రతం ఆచరణ చేయమని చెప్పింది. మనకు అనేకమైనటువంటి వ్రతములు ఉన్నాయి. ప్రతిరోజు ఒక్కొక్క వ్రతం చెప్పారు. 360 వ్రతాలు ఉన్నాయి. దాంతోపాటు ఇంకా అనేకమైనటువంటి వ్రతాలు ఉన్నాయి. వాటి యొక్క విజ్ఞానాన్ని, వాటి ఫలితాన్ని కలిగించాలని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రతి సంవత్సరం ఒక అత్యద్భుతమైనటువంటి వ్రతాన్ని ఎంపిక చేసి ఆ వ్రతాన్ని సహస్రాధిక మహిళల చేత ఏకకాలంలో నిర్వహించి తరిస్తూ ఉంది. 2014లో సువర్ణ గౌరీ వ్రతం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి వ్రతాన్ని ఆచరణ చేసింది 1000 మంది మహిళల చేత. తర్వాత సంపత్ గౌరీ వ్రతాన్ని 1200 మంది మహిళల చేత, ఆముక్తాభరణ సప్తమి అనేటువంటి వ్రతాన్ని 1700 మంది మహిళల చేత, ఇట్లా ఒక్కొక్క వ్రతం, పాశుపత వ్రతం, చంపాషష్ఠి వ్రతం, ఇట్లా అనేక రకాలైనటువంటి వ్రతాలను ఆచరణ చేస్తూ ఉంది. వ్రతములు ధర్మశాస్త్రం ప్రకారంగా 3 భాగాలుగా చేయడం జరుగుతుంది. మొట్టమొదటిది సౌభాగ్య వ్రతములు అని అంటారు. స్త్రీకి అత్యంత గొప్పనైనటువంటిది భర్త యొక్క క్షేమం, కుటుంబం యొక్క క్షేమం. సౌభాగ్యము సుస్థిరంగా ఉండాలని ఆచరించే వ్రతాలను సౌభాగ్య వ్రతములు అని అంటారు. 2 మనిషికి కోరికలు, సంతానం కావాలి, అదేవిధంగా మంచి భర్త కలగాలి, మంచి ఐశ్వర్యం కలగాలని ఆచరించేటువంటి వ్రతాలను సౌభాగ్య వ్రతములు, కామ్య వ్రతములు అని అంటారు. 2వ వ్రతములు కామ్య వ్రతములు. మొదటిది సౌభాగ్యం కోసం ఆచరించేటువంటి వ్రతములు సౌభాగ్య వ్రతములు, కోరికల కోసం ఆచరించేటువంటి వ్రతములు కామ్య వ్రతములు. ఇక 3వది ప్రాయశ్చిత్త వ్రతములు అని పేరు. అంటే తెలిసి తెలియక అనేకమైనటువంటి పొరపాట్లను మనం చేస్తూ ఉంటాం, పాపములను చేస్తూ ఉంటాం. పాప పరిహారమై చేయవలసినటువంటిది ప్రాయశ్చిత్త వ్రతం. ఇట్లా 3 రకాల వ్రతములను శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రతి సంవత్సరం ఒక్కొక్క వ్రతాన్ని ఎంపిక చేసుకొని నిర్వహణ చేస్తూ ఉంది. అందులోనే భాగంగా 2018 హేవిలంబినామ సంవత్సరంలో 60 సంవత్సరాలకు ఒక్కోసారి వచ్చేటువంటి పాశుపత వ్రతాన్ని ఆచరణ చేసింది. వత్సరే హేవిలంబాభ్యే మాసే శ్రీమతి కార్తికే శుక్లపక్షే త్రయోదశ్యాం కుర్యాత్ పాశుపత వ్రతం అని మనకు భవిష్య పురాణం చెప్పి ఉన్నది. 60 సంవత్సరాలకు ఒక్కమారు వస్తుంది అటువంటి మహాయోగం. అందులో ఆచరణ చేసింది పాశుపత వ్రతం. దాన్ని 1200 మంది మహిళలు ఏకకాలంలో చేశారు. ఇట్లా జయాగౌరీ వ్రతం, చంపాషష్ఠి అంటే మార్గశిర శుద్ధ షష్ఠి మంగళవారం యుక్తమైతే దాన్ని చంపాషష్ఠి అని అంటారు. అది 2019వ సంవత్సరంలో రావడం జరిగింది. విశేషమైనటువంటి దుర్లభమైనటువంటి యోగాలవన్నీ అందులో చంపాషష్ఠి వ్రతాన్ని ఆచరణ చేసింది. తర్వాత జయాగౌరీ వ్రతం, గోష్ఠాష్టమి వ్రతం, గోవు యొక్క గొప్పతనాన్ని లోకానికి తెలియజెప్పేటువంటి వ్రతం గోష్ఠాష్టమి వ్రతం. గోపూజ యొక్క ప్రాశస్త్యాన్ని తెలుపుతూ గోవును ఆరాధించమని చెప్పినటువంటి వ్రతం. అదేవిధంగా అక్షయనవమి వ్రతం. అక్షయనవమి వ్రతాన్ని వృక్ష పూజనం చేస్తాం మనం. అశ్వత్థ వృక్షానికి, అంటే వృక్షో రక్షితి రక్షిత, వృక్షాన్ని రక్షించుమని చెప్పేటువంటి వ్రతం. అట్లాంటి వ్రతములను పోయిన సంవత్సరం అనగాదత్త వ్రతం 2400 మంది మహిళల చేత ఏకకాలంలో ఆశ్రమంలో నిర్వహణ చేసింది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. ఇక ఈ సంవత్సరం ఈ మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు. సూర్యుణ్ణి ఆరాధించేటువంటి మాసం మాఘమాసం. ఈ రథసప్తమి ఆదివారం నాడు రావడం విశేషమైనటువంటి యోగం. రథసప్తమి ఏ రోజులన్నా రావచ్చు, వారంలో 7 రోజులలో ఏ రోజన్నా రావచ్చు. కానీ ఆదివారం నాడు రావచ్చేటువంటి దాన్ని పాపనాశిని అనేటువంటి యోగం అంటారు. మనం చేసినటువంటి పాపం అంతా కూడా ఆ రోజు
ద్వాదశాదిత్యులను ఎవరైతే అర్చిస్తారో వాళ్ళు చేసినటువంటి పాపం, సప్తజన్మ కృతం పాపం, ఆ 7 జన్మల్లో చేసినటువంటి పాపం అంతా కూడా పరిహరింపజేస్తుంది. ఇటువంటి మహత్తర యోగము 2014లో ఒక సంవత్సరంలో సంభవించింది. మళ్ళీ ఈ సంవత్సరంలో వచ్చింది. మళ్ళీ మున్ముందుకు ఇంకో 20 సంవత్సరాల వరకు ఇటువంటి మహాయోగం లేదు. ఇటువంటి గొప్ప యోగంలో ఆచరించేటువంటి వ్రతము పాపనాశిని రథసప్తమి అనేటువంటి వ్రతం. ఆ రోజు పాపనాశిని భాను సప్తమి యుక్తమైనటువంటి మాఘ శుద్ధ సప్తమిని పాపనాశిని సప్తమి అని అంటారు. ఆ పాపనాశిని రథసప్తమి యందు ఆచరించేటువంటి వ్రతాన్ని పాపనాశిని రథసప్తమి వ్రతము అని ధర్మశాస్త్రం మనకు ప్రబోధించి ఉంది. భవిష్య పురాణంలో దీనికి సంబంధించినటువంటి కథ చెప్పి ఉన్నారు. ఇటువంటి మహత్తరమైనటువంటి వ్రతాన్ని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఈ సంవత్సరం సంకల్పం చేసి ఉన్నది. 1671 మంది మహిళలు ఈ వ్రతాన్ని ఆచరణ చేస్తూ ఉన్నారు ఏకకాలంలో. 819 మంది కింద కూర్చొని, 852 మంది చైర్లల్లో కూర్చొని ఈ వ్రతాన్ని ఆచరణ చేస్తూ ఉన్నారు. 174 మంది గ్రామాల ప్రజలు ఇందులో పాల్గొంటూ ఉన్నారు. వ్రతంలో నమోదు చేసుకుని ఉన్నారు ఇప్పటికీ. ఇక ఈ వ్రతాన్ని 8 సంవత్సరాల పిల్ల వయస్సు నుంచి పుణ్య స్త్రీలు, అంటే భర్త ఉండేటువంటి స్త్రీల వరకు ప్రతి ఒక్కరూ ఈ వ్రతాచరణ చేయవచ్చు. ఎరుపు రంగు చీరలను ధరించి ఈ వ్రతాన్ని ఆచరణ చేయమని, ద్వాదశాదిత్యులను అంటే 12 ఆదిత్యులను ఈ వ్రతంలో పూజ చేసిన ఎడల మనం చేసినటువంటి పాపం అంతా కూడా పరిహరింపబడుతుందని మనకు ధర్మశాస్త్రములు ప్రబోధిస్తూ ఉన్నాయి. విద్యాపీఠం ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతంగా ఈ వ్రత మహోత్సవాన్ని నిర్వహణ చేస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా అనేక మంది మహిళలు ఇంకా వ్రతంలో నమోదు చేసుకోనటువంటి వాళ్ళు ఈ వ్రతం చూసినా ఆ ఫలితం కలుగుతుంది. కాబట్టి అశేష ప్రజానీకం తప్పక పురుషులు కానీ, మహిళలు కానీ, పిల్లలు కానీ ఇక్కడ ఇచ్చినటువంటి వ్రత ప్రసాదం తీసుకోవడము ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. వారు లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.